హనుమంతరావు ఎదుర్కోవాల్సిందే. మల్కాయిల జీవితంలో గెలవలేడు ఈయన. ఇది ఛాలెంజ్. మల్కాయి ప్రజలు డిసైడ్ అయిపోయారు, హనుమంతరావును గెలవనివ్వము అంటున్నారు. రాధాకృష్ణ చెప్తే ఎన్ని ఓట్లు ఆగుతాయి? అరే 15,000 అయితే ఓట్లు అవుతాయి కదా. 15,000తోటి ఒక ఎమ్మెల్యే ఆగిపోతాడా గెలవకుండా? అవును, ఎందుకు ఒక్క ఓటుతో ఆగుతాడు. ఒక్క ఓటే సింపుల్, ఒక్క ఓటు చాలు గెలవడానికి. అంటే మొత్తం ఓటు వేయొద్దని చెప్తారా? ఈయనకి ఓటు వేయొద్దని చెప్తారా? వేయొద్దంటాం. ఎందుకు ఓట్లు వేయొద్దంటాం? ప్రజాస్వామ్యం అండి. ఓటు వేసే హక్కు అందరికీ ఉంటుంది. ఓటు వేయాలి, కానీ క్యాండిడేట్ని గుర్తుపెట్టుకుని ఓటు వేయాలి. క్యాండిడేట్ మంచి, ఏ క్యాండిడేట్ మంచోడు ఏందనేది మన రాజశేఖర్ చూపించాడు కదా. 52,000 మెజారిటీతోటి ఆయన గెలిచాడు కదా. ఏం చెప్తారు మైనంపల్లి హనుమంతరావు మీద? ఆయన వ్యక్తిగతంగా, ఆయన ఆలోచన విధానము, ఆయన రాజకీయాలు. ఆయన భక్తుడేమో, ఆయన భక్తుడు. అంటే గుళ్ళకి పోతుంటాడు. ఆ భక్తి పద్ధతిని ప్రజల్లో ఉండి ప్రజలకు సేవలు చేయమని, ప్రజలకు సేవ చేస్తూ గుర్తింపు చేసుకోవాలి. కానీ ప్రజల్ని కొట్టిపిస్తామంటే ఎవడు ఊరుకోడు. తిరగబడితే అందరు తిరగబడతారు. మైనంపల్లి హనుమంతరావు అధికార పార్టీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే సొంత మంత్రులతోటి సవాల్ చేసి తిట్టి బయటకు వచ్చిన వ్యక్తి ఏ పవర్ లేని రాధాకృష్ణతోటి పెట్టుకున్నాడు అంటే చాలా చిన్న కదా మీరు ఆయన కింద. ఆయనకి చిన్న, ఆయన నా పవర్స్ అన్నీ ఆయనకు తెలుసు. నాకున్న పవర్స్ నాకుంటాయి. నేను ఇండివిజువల్గా తెచ్చుకున్న పవర్స్ అయినాయి. సంపాదించింది కాదు, రాజకీయం లేదు నాది. దేవన్ నుంచి నా పేరు రాధన్న అంటారు అందరూ. రాధన్న పేరే మల్కాయి కాదు, మేడ్చల్ జిల్లా ఇక్కడ సిటీ మొత్తంలో నా పేరు రాధన్న అంటారు ఫస్ట్ నుంచి. రాధన్న గుర్తింపే ఎక్కువ. ఎంతమంది రాజకీయ నాయకులు మీ దగ్గరకు వస్తున్నప్పుడు వేరే రాజకీయ నాయకుడు ఎందుకు? మీరే ఒక రాజకీయంగా అవతారం ఎత్తి ప్రజలకు సేవ చేయొచ్చు కదా ఎమ్మెల్యే రూపంలో. నాకు 2009లో టికెట్ వచ్చేది రాలేదు. ఏ పార్టీ నుంచి? టీడీపీ నుంచి. ఓకే. ఆ రోజు టీడీపీ నుంచి నాకు టికెట్ వస్తే నేను ఎమ్మెల్యే, పర్మనెంట్ ఎమ్మెల్యే అవుతుంటా మల్కాయికి. ఇప్పుడు లేదా అవకాశం మీకు? టీడీపీ లేదు కాబట్టి నేను పోయిన మళ్ళీ పక్కన పెట్టండి, వేరే పార్టీలో వేరే పార్టీలోకి పోయే ఆలోచన నాకు లేదు మొదలు. అసలు మీరు అన్న టీడీపీ లేదు కదా ఫస్ట్, ఇక్కడ లేదు, ఇక వదిలేసినాం కదా. అందుకే సైలెంట్గా మళ్ళీ సర్వీస్ చేసుకుంటున్నాం. పార్టీలో చేరే ఆలోచన లేదు? లేదండి, ఇప్పుడైతే లేదు. ప్రస్తుతం ఇండివిజువల్గా చేయండి, ఇండిపెండెంట్గా చూద్దాం, ట్రై చేద్దాం ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు అన్నట్టు అవతల వ్యక్తికి ఓట్లు వేయకండి అని చెప్పే బదులు నేనే నిలబడుతున్నా నాకు ఓటేయండి నేను అడగొచ్చు కదా. 5 లక్షల ఓట్లున్నాయండి మల్కాయి కాన్స్టిట్యున్సీలో. 5 లక్షల చులుక పై ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 5 లక్షలు నాకు 30,000-40,000 పడితే నేను గెలవలేను కదా. ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా 30,000-40,000 పడితే నేను గెలవలేదు. నా క్యాస్టే, ఆల్ క్యాస్ట్ ఉంటారు నా దగ్గర. అందరు క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఉంటుంది, బీసీ ఉంటుంది, మైనార్టీస్ ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరు ఓట్లు వేసినా కూడా 30,000 అవుతాయి. కానీ అందరూ రాధాకృష్ణ గెలుస్తా అనుకోవద్దు కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ అది అదృష్టం ఉండాలి దానికి. మనం నుదుట కూడా భగవంతుడు రాయాలి. మిమ్మల్ని చాలా రెచ్చగొడుతున్నారు. నాకు ఆ వీడియో చూస్తే అర్థమైంది, నీ వయసు అయిపోయింది, తెల్లగడ్డం వచ్చింది, తెల్లెంటికలు వచ్చింది, నువ్వేం చేయగలుగుతావు ఇప్పుడు, నీకు శాతం అవుతుందా అని ఒక రకంగా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అది ఎందుకు రాయించట్లేదు మీరు? ఇప్పుడు ఇది 15 ఏళ్ళు నేను వచ్చి ఇవాళ రాలేదు. నాకు 45 ఇయర్స్కి వచ్చింది. 48 ఇయర్స్లో నేను చాలా పెళ్ళిళ్ళు చేసిన. నాకు చాలా టెన్షన్స్ ఉండే. మా నాయన చనిపోయిన 1 ఇయర్ని 3 మంత్స్లోనే. అన్ని బాధ్యతలు నాకే. బాధ్యతలను సహించుకుంటూ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినా చాలా. నాకు ఇదే దేవుడు ఇచ్చిన లైఫ్, ఇదే ఎంజాయ్ చేస్తా. ఎక్కువ సంపాదించి ఏం చేసేది లేదు, ఉరుకులాడేది లేదు, ఆశలు కూడా లేవు నాకు. ఉన్నక్కడికి చాలు నాకు. ఎందుకు చిన్న జీవితం, పుట్టుకతో ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు తీసుకోలేదు లేదు, హ్యాపీగా ఉన్నాం. మైనంపల్లికి సవాల్ వేసిన తర్వాత రాధన్న పొలిటికల్గా రావాలి, నిలబడాలి, గెలవాలి, గెలిపించుకుంటాం అన్నప్పుడు మీరు ఇంత కూల్గా ఉన్నారు. నాకు రాజకీయాలు వద్దంటున్నారు. కూల్ అంటే రాజకీయం వద్దని లేకుండే నాకు ఉద్దేశం. నేను రాజకీయం మా పిల్లలు చెప్తే కూడా నేను అన్న ఉండాలని నాకు వద్దు నాన్న. ఇప్పుడు అయిపోయింది, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం కొద్ది రోజులు. మళ్ళీ టైం వచ్చింది, ఇది ఈ టైంలో మళ్ళీ లేచింది అది. కానీ లేపుదాం దానికి. అదృష్టం వస్తే ఇట్లా బతుకుతాయేమో భగవంతుడు, అంతే. సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగానే ఉంటా, దేనికైనా సిద్ధం. అన్నీ ఉన్నాయి, అన్ని బలాలు ఉన్నాయి. ఎలక్షన్ టికెట్ ఇస్తే, పార్టీని ఇస్తే నిలబడతాం, రెడీ. మీకు సొంత కుటుంబ సభ్యులే బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రి పనిచేసిన రికార్డు ఉంది. మాజీ మంత్రిగా పనిచేసిన మీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్ తరఫున మీరు లీడ్ తీసుకోవచ్చు? లేదు, మాజీ మంత్రి బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి నేను
బీఆర్ఎస్లో పోలేదు. అంటే ఆయన కాన్స్టిట్యున్సీ వేరు, మీ కాన్స్టిట్యున్సీ వేరు. లేదు పోలేదు, అందుకే నాకు ఇష్టం లేకనే పోలేదు. అంటే మరి ఇద్దరి మధ్యలో మళ్ళీ ఏమన్నా రైవాలిటీ వస్తుందన్నా? లేదు, నేను మాకు ఇష్టం లేదు అట్లా పోదని అనుకుని డిసైడ్ అయిపోయినా. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా బీఆర్ఎస్లోకి పోదామని? మొన్న చేసినా అక్కడ దాకా వచ్చింది అది టికెట్. మర్రి రాజశేఖర్ రెడ్డికి మీకు ఎట్లుంది సన్నిహితం? ఆయన నాకు ఫ్రెండ్లీగా మంచిగా ఉంటాడు, చాలా బాగుంటాడు, వ్యక్తిగతంగా మంచి పనులు చేస్తాడు ఆయన, సాఫ్ట్ నేచర్. అలాంటి కూడా ఎమ్మెల్యే ఉండడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. మేము ఏ పార్టీలో ఉన్నా రేపు ఆయన ఉన్నా కూడా మంచి వ్యక్తి అని మనం చెప్పాలి. చెడు వ్యక్తిలాగా మీరు మంచిని చెడు చేయమంటే చేద్దాం. ప్రజలు కూడా నేనేస్తారు కదా ఎవరు మంచి ఎవరు లేదని. కాబట్టి ఆయన మంచి వ్యక్తి చాలా. మల్లారెడ్డి ఇలాంటి వాడు అయితే కాదు. మల్లారెడ్డిని కూడా ఎత్తుకొని తిరిగిన నేను. మల్లారెడ్డి టీడీపీలో ఎంపీ చేసింది, నేను ఎత్తుకొని తిరిగి ఎంపీ చేసిన ఆయన కూడా చెప్తాడు, ఇలా కూడా చెప్తాడు ఆయన. గౌరవం ఇస్తాడు, డెఫినెట్లీ ఇస్తాడు. కలిస్తే మాత్రం నా అన్న గెలిచిపించింది నన్ను 4 ఏళ్ళ ఎంపీ, ఈ రోజు దాకా నేను పొలిటికల్ ఉన్నా అంటాడు. ఆ స్థాయి మాకు ఆ పేరు దాలు మాకు. ఆయన అంటాడు ఏడా కలిసిన అన్న నువ్వు పెట్టిన భిక్ష మంచిగా ఉంది అన్న అంటాడు. మరి ఎంత మంచిగా ఉన్న మల్లారెడ్డికి ఇవన్నీ చేయకుండా అక్రమాలకు దౌర్జన్యాలకు పోకుండా సాధారణ జీవితం బతకండి అని చెప్పొచ్చు కదా. మల్లారెడ్డి అక్రమాలు ఏం చేస్తుండు? అరే అక్రమాలు ఏం చూస్తున్నాయి మొత్తం. ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్ చేసేది, సార్ పార్టీలో ఉన్నప్పుడు అన్నీ చేసుకుంటారు సార్. ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేయరు సార్, అందరూ చేస్తారు. హనుమంతరావు చేయట్లేదా ఏం? ఓకే, మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు మొన్న జరిగిన ఈ ఘటన మీద? మల్కాజ్గిరి ప్రజలందరూ గమనించాలి, ఇలాంటి మైనంపల్లిని మనం ముందుకు రాని ఇన్ ఫ్యూచర్లో ఆయన వచ్చి నిలబడ్డా మనం ఓట్లు వేయకూడదు. మనం ఇది మల్కాజ్గిరి ప్రజలందరూ చాలా ఆలోచించి ఓటేసేది నేర్చుకోండి. మనిషికి డబ్బుల మీద ఆశ చూపి ఓట్లు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. డబ్బులు ప్రజలు కూడా తీసుకోవద్దు, తీసుకొని ఓటు వేయకూడదు. మీరు సేవ చేస్తే మీకు సేవ చేయించుకోండి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సేవ చేసుకుని నా కాలనీకి ఇది కావాలి, నా బస్తీకి ఇది కావాలి, ఈ పద్ధతిలో చేసుకోండి. మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమంటే ఆ బెనిఫిట్స్ పొందండి, అది బాగుంటుంది. కానీ డబ్బులు 1000-500కి ఇచ్చి అది అమ్ముడు పోకుండా బాగుంటుందని ప్రజలకి విన్నపం.